దేవీ భాగవత ప్రవచన కార్యక్రమం. దేవీ భాగవతం మహాపురాణం. పరమ పావన గ్రంథం. వ్యాసుడి కంఠము నుంచి ఘంటము నుంచి జాలువారినటువంటి దేవీ భక్తి రసామృతం సాహితీ మకరందం 12 స్కందాలలో 18,000 శ్లోకాలలో అందించాడు ఆ మహానుభావుడు. ఇందులో సాక్షాత్ జగన్మాత ప్రధాన పాత్ర. ఇది దీని విశిష్టత. అందుకే దీన్ని పురాణ రాజమన్నారు. మొట్టమొదట ఆది అని ఏదైతే చెప్పుకుంటున్నామో ఇక్కడే తెలుస్తూ ఉన్నది. ఇది మొట్టమొదటి భాగవతం అని, ప్రథమము అని, ఇదే మూలము అని. ఇందులో ధర్మార్థ ప్రతిపాదకాలైనటువంటి మనోహర కథలతో పాటు యోగ తంత్ర మంత్రాది శాస్త్రాలు అనేకం ప్రసక్తమయ్యాయి. అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా ఉంటేనే పూర్వజన్మ పుణ్య ఫలము కొద్దీ దక్కుతుందేమో. అటువంటి ఈ కార్యక్రమాన్ని మెగా9 టీవీ వారు ఇది ప్రేక్షక మహాశయులందరికీ కూడా అందించాలి అనేటువంటి సదభిప్రాయము. ఇది విన్న ప్రజలకు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కలగాలి అని కోరుకుంటూ దేవీ భాగవత కార్యక్రమాన్ని, ఈ ప్రవచన కార్యక్రమం అనేటువంటిది ప్రారంభమవుతూ ఉన్నది.